యాక్సిడెంట్ కారణంగా 2 ఏళ్ల పాటు క్రికెట్ కు దూరం అయ్యాడు రిషబ్ పంత్. ఎంతో టాలెంట్ ఉన్నాడు. టీమిండియా ఫ్యూచర్ గా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ప్రమాదానికి గురవటం, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు క్రికెట్ కు దూరం అవడంతో అభిమానులు నిరాశలకు ఊరుకుపోయారు. అయితే హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేస్తాడో లేవడో తెలియని సిచ్యువేషన్ నుంచి 2 ఏళ్లు గడిచేసరికి తిరిగి క్రికెట్ ఫీల్డ్ లో అదరగొట్టే స్థాయికి చేరుకున్నాడు. కంబ్యాక్ కోసం పంత్ నెలల తరబడి కఠోరంగా శ్రమించి తన బ్యాటింగ్ టెక్నిక్, ఫిట్నెస్ ను మెరుగుపరుచుకున్నాడు. రీ ఎంట్రీలో ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా 12 మ్యాచ్ల్లో 413 పరుగులు చేశాడు. అలాంటోడి మీద బీసీసీఐ వేటు వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మీద బీసీసీఐ ఎందుకు వేటు వేసిందంటే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను అతడిపై ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. బ్యాన్ వేయడమే కాకుండా పంత్కు 30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజస్థాన్ రాయల్స్ తో మే 7వ తేదీన జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓవర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్పై వేటు పడింది. పంత్తో పాటు ఆ జట్టు ఆటగాళ్లపై కూడా మ్యాచ్ ఫీజులు 50% లేదా 12 లక్షల ఫైన్ కట్టాలని ఆదేశించారు. స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేశారన్న మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఛాలెంజ్ చేసింది. అయితే ఈ రివ్యూను సమీక్షించిన బీసీసీఐ మ్యాచ్ రిఫరీ డిసిషన్ ఫైనల్ అని స్పష్టం చేశారు. దీంతో పంత్తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఇక రిషబ్ పంత్ కైతే ఏకంగా ఒక మ్యాచ్ బ్యాన్ కూడా వేశారు. ఇది డీసీకి పెద్ద ఎదురు దెబ్బనని చెప్పాలి. ఎందుకంటే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్న ఢిల్లీ తర్వాత 2 మ్యాచ్లో నెగ్గి తీరాలి. ఆర్సీబీతో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టైంలో మ్యాచ్ కు పంత్ దూరం కావడంతో ఆ టీం ఎలా ఆడుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బీసీసీఐ పంత్పై చర్యలు తీసుకోవడంతో ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న ఆర్సీబీకి ఢిల్లీ జట్టులో పంత్ లేకపోవడం కూడా ఆర్సీబీకి బాగా కలిసి వచ్చే అంశం. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన చివరి 2 మ్యాచ్లు ఆర్సీబీకి ఈ విషయం కలిసి వచ్చే అంశంగానే చెప్పాలి ఆర్సీబీకి.